గత నెల 28వ తేదీన హనుమాన్ జంక్షన్ స్థానిక హెచ్మార్ట్ యజమాని వడ్డీ క్రాంతికిరణ్ అనే అతన్ని పాత కక్షల నేపథ్యంలో రామినేని శివరామకృష్ణ అనే అతను కారుతో గుద్ది చంపడం జరిగింది. దీని నిమిత్తం మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన గన్నవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ పి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో కొన్ని బృందాలుగా ఏర్పడి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ముద్దాయిన శివరామకృష్ణని మన ఎస్ఎన్ పాలెం అడ్డ రోడ్డు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించడం జరిగింది. గల కారణం ఇంతకుముందు శివరామకృష్ణ చెల్లెలకి ఇతను కిరణ్ యొక్క షాప్లో పనిచేయడం జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల దాని మీద పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో క్రాంతికిరణ్ రిమాండ్కి వెళ్ళడం, కేసు ఫైల్లో ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తన చెల్లి చావుకు కారణం ఇతనే అని భావించిన శివరామకృష్ణ ఈ కారుతో క్రాంతికుమార్ని గుద్ది చంపడం జరిగింది.